హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి రోజున 3 పథకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పలు కీలక అప్డేట్లు విడుదల చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే 3 పథకాలకు సంబంధించిన తాజా సమాచారం రాగా, రేపటి రోజున ఏ పథకాన్ని ప్రారంభించబోతున్నారో, అలాగే రేపటి రోజున ఏ 2 పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ విడుదల చేయడంతో పాటు 2 పథకాలకు సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి, అలాగే ఈ యొక్క పథకాలను ఏ విధంగా ప్రారంభించబోతున్నారో, అలాగే పాత వారికి సంబంధించి ఏ విధంగా వర్తింప చేయడం జరుగుతుంది, అలాగే కొత్త వారికి ఏ విధంగా ఇస్తారు, అలాగే మహిళలకు సంబంధించి ఈ యొక్క పథకం రావాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మీ యొక్క ఉండాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. మహిళలకు 15,000 రూపాయల పథకానికి సంబంధించి కూడా కీలక అప్డేట్ రేపటి రోజున అయితే రాబోతుంది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా మీరైతే ఫాలో అనేది అవ్వండి. ఇక వీడియోలోకి గనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి రోజున 3 పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇచ్చిన హామీలో భాగంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలతో పాటు ఇంకా మరికొన్ని పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇవ్వగా, ఇప్పటికే ఇచ్చిన హామీలో భాగంగా సామాజిక భద్రత పెన్షన్లను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు, అలాగే మరికొంతమందికి 6,000 రూపాయలు, అలాగే మరికొంతమందికి సంబంధించి 10,000 రూపాయలు, మరికొంతమందికి 15,000 రూపాయల పెన్షన్ అనేది ప్రతి నెల ప్రస్తుతం అయితే అందజేస్తున్నారు. పూర్తి స్థాయిలో 1వ తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ సాయంత్రం లోపల లబ్ధిదారులు అందరికీ అయితే పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో 5 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ చేయగా, ప్రస్తుత ప్రభుత్వం కేవలం సచివాలయంలోని సిబ్బంది ద్వారా ప్రతి నెల 1వ తేదీన పూర్తి స్థాయిలో పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇకపోతే ఇచ్చిన హామీలో భాగంగా 2019కి ముందు అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు పూర్తిగా తొలగించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్లు మరొకసారి పునరుద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. మిగిలిన 103 అన్నా క్యాంటీన్లను సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభిస్తున్నట్లు అంటే 2వ విడతలో భాగంగా ప్రారంభిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి గుడివాడలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క అన్నా క్యాంటీన్లో ఎటువంటి ఫుడ్ అనేది పెట్టడం జరుగుతుంది, ఏ సమయాల్లో పెట్టబోతున్నారో కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి రోజున ప్రారంభించే 100 అన్నా క్యాంటీన్లకి సంబంధించి ₹5కే ఈ యొక్క బ్రేక్ఫాస్ట్, అలాగే మధ్యాహ్నం, అలాగే రాత్రి డిన్నర్ మీకు అయితే అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ₹5కి అందజేసే ఈ యొక్క అన్న క్యాంటీన్ లో కనుక టైమింగ్స్ కనుక చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్ అనేది ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం భోజనం అనేది ఉంటుంది. అలాగే రాత్రి భోజనం 7:30 నుంచి 9 గంటల వరకు అయితే ఉంటుంది. ఆదివారం రోజున సెలవు లేదా వారికి సంబంధించి ఒక స్పెషల్ భోజనం ఉండబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇకపోతే టిఫిన్ లో ఎటువంటివి అనేది మనకు పెట్టబోతున్నారో కనుక చూసుకున్నట్లయితే ఇడ్లీ, పూరి అనేది అందజేస్తారు. టోటల్ గా మూడు పీసులు అయితే అందజేస్తారు. ఉప్మా, పొంగల్ అలాగే తదితర టిఫిన్లు ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే మధ్యాహ్నం అలాగే రాత్రి డిన్నర్ లో కనుక చూసుకున్నట్లయితే వైట్ రైస్ తో పాటు కూర, పప్పు, పెరుగు, పచ్చడి అలాగే మిక్చర్ కూడా అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే రేపటి రోజున ప్రారంభిస్తున్న 100 అన్నా క్యాంటీన్లు అయితే ఉన్నాయో, ఈ యొక్క 100 అన్నా క్యాంటీన్లు ₹5కే మనకైతే ఇవైతే అందజేయడం జరుగుతుంది. రేపటి రోజున వీరైతే ప్రారంభిస్తారు కాబట్టి మొదటి అన్నా క్యాంటీన్లు మాత్రం రేపటి రోజున గుడివాడలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించిన తర్వాత మిగిలిన 99 అన్నా క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థానికంగా ఉన్న మంత్రులు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే ప్రజాప్రతినిధుల ద్వారా, స్థానికంగా ఉన్న నాయకుల ద్వారా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు రేపటి రోజునైతే ప్రారంభిస్తున్నారు. ఇకపోతే మహిళలకు సంబంధించిన 2 అప్డేట్ల గురించి మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని తెలియజేశారు కాబట్టి ఈ యొక్క 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సుల ప్రయాణాన్ని కల్పిస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క హామీలో భాగంగా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. గత 2 రోజుల క్రితం దీనికి సంబంధించిన అర్హతలతో పాటు లబ్ధిదారులకు సంబంధించి ఏ ప్రాంతాల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదట ప్రారంభించాలి అనే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా తాజాగా ఉన్న కీలక అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే రేపటి రోజున మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే లోకల్ గా ఆధార్ కార్డు కలిగి ఉంటారో, అంటే ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించి మనకు పల్లె వెలుగు బస్సులు, అలాగే
అల్ట్రా పల్లె వెలుగు అలాగే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇవి మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు ఇవ్వబోయే ఈ యొక్క అర్హతలకు సంబంధించి, అలాగే వారికి సంబంధించి ఎటువంటి కార్డ్ అనేది ఉన్నట్లయితే మీకు జీరో టికెట్ అనేది అందజేస్తారు అనే దానికి సంబంధించి తప్పనిసరిగా మహిళలనేది అయి ఉండి మీకు ఆధార్ కార్డ్ గనుక కలిగి ఉన్నట్లయితే ఆధార్ కార్డే కాదు, లోకల్‌గా మీకు సంబంధించిన రేషన్ కార్డ్ గాని, లేదా ఆధార్ కార్డ్ గాని, లేకపోతే పాన్ కార్డ్ గాని, లేకపోతే మీకు సంబంధించి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఉండి మీ యొక్క అడ్రెస్ ఉన్న ఏదైనా సరే ఒక ప్రూఫ్ అనేది మీ దగ్గర గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అవకాశం మీకైతే ఉంటుంది. రేపటి రోజున దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక అప్డేట్ మనకైతే విడుదల చేయబోతున్నారు. ఇకపోతే మహిళలకు సంబంధించి మరొక కీలక అప్డేట్ ఏమిటంటే తల్లికి వందనం పథకం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా రేపటి రోజున విధి విధానాలు విడుదల చేయబోతున్నట్లు, అంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి అధిక మొత్తంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముందుగా ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ అలాగే ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంతమందికి 15,000 రూపాయల చొప్పున టోటల్ గా ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి 15,000 రూపాయలు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి తల్లికి వందన పథకానికి సంబంధించి తప్పనిసరిగా విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే వేస్తారు. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు అనేది ఏమి ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే పెద్దగా అర్హతలు అనేది ఏమి ఉండకపోవచ్చు. ఖచ్చితంగా విద్యార్థికి సంబంధించి మాత్రమే అర్హతలు అనేది ఉంటాయి. తప్పనిసరిగా ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన తల్లికి ఆధార్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అనేది ఉన్నట్లయితే ఆ యొక్క తల్లికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క రేషన్ కార్డులో తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించిన పిల్లలు అంటే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నట్లయితే చదువుకుంటున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి సంబంధించిన పేర్లు అనేది తప్పనిసరిగా ఆ యొక్క తల్లికి సంబంధించిన రేషన్ కార్డులో కలిగి ఉండాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఆ యొక్క తల్లికి సంబంధించిన పిల్లలు ఎంతమంది ఉన్నట్లయితే అంటే చదువుకుంటున్న వారు ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఎంతమంది పిల్లలకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అంతమంది పిల్లలకి సంబంధించిన వివరాలు అనేది తప్పనిసరిగా ఆ యొక్క రేషన్ కార్డులో కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే మెయిన్ గా విద్యార్థికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే విద్యార్థికి సంబంధించి తప్పనిసరిగా పాఠశాలలో వారికి సంబంధించిన చైల్డ్ ఇన్ఫోలో వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. అంటే ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించిన వివరాలు అనేది స్కూల్ ఇన్ఫో వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. కాబట్టి ఇలా తప్పనిసరిగా విద్యార్థి యొక్క వివరాలు అనేది స్కూల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థికి సంబంధించి తప్పనిసరిగా 75% హాజరు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే 75% హాజరు కనుక లేకపోయినట్లయితే వారికి యొక్క పథకాన్ని అయితే తొలగిస్తారు. అలాగే వారికి రేషన్ కార్డు లేకపోయినా ఈ యొక్క పథకాన్ని అయితే తొలగిస్తారు. అలాగే విద్యార్థి యొక్క పేరు అనేది రేషన్ కార్డులో లేకపోయినా కూడా తొలగించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి చాలా మందికి సంబంధించి ఇంకా రేషన్ కార్డులో మా యొక్క పిల్లలకి సంబంధించిన డీటెయిల్స్ అనేది లింక్ కాలేదని కొంతమంది అయితే అంటున్నారు. దీనికి సంబంధించి గతంలోనే ఒక అప్డేట్ అయితే ప్రస్తుత ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. తల్లికి సంబంధించి ఆధార్ కార్డులో ఏదైనా సరే తప్పులు ఉన్నా, అలాగే విద్యార్థులకు సంబంధించిన వివరాలు అనేది సరిగా లేకపోయినా అటువంటి వారందరూ తప్పనిసరిగా వారి యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవాలని గతంలో ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. తల్లికి సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క వివరాల్లో ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉన్నా, వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో మిస్టేక్స్ అనేది ఉన్నా, అలాగే గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి సంబంధించి యొక్క ప్రభుత్వ పథకాలు రాలేదనే ఉద్దేశంతో తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు, అలాగే వారికి సంబంధించిన ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి వెంటనే రెడీ అనేది చేసుకుని ఉండాలని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం మనకు రేపటి రోజునే తల్లికి వందన పథకానికి సంబంధించి ఒక తాజా అప్డేట్ మనకైతే రాబోతోంది. ఇకపోతే మెయిన్ గా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉందో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి తప్పనిసరిగా గత ప్రభుత్వ హయాంలో అంటే గతంలో 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కళాశాలల యాజమాన్యానికి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన డబ్బులు అనేది అయితే వేసేవారు. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే నేరుగా ఈ యొక్క పేమెంట్ అనేది విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరిగింది. ఈ యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు కొంతమందికి పేమెంట్ అనేది పడగా మరికొంతమందికి కొంతమేర మాత్రమే పేమెంట్ అనేది పడేది. అయితే తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు వేస్తారు. కాబట్టి మీకు పేమెంట్ అనేది గత ప్రభుత్వం వేసినా వేయకపోయినా మీరు ఖచ్చితంగా కళాశాల యాజమాన్యానికి ఫీజు అనేది అయితే గత ప్రభుత్వ హయాంలో మీరైతే చెల్లించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం లోకేష్ గారు ఏం చేశారంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కళాశాలకు చెల్లించే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఏదైతే ఉన్నాయో వీటిని పూర్తిగా తొలగిస్తూ ఇక మీదట డైరెక్ట్ గా అంటే ప్రస్తుతం ఏదైతే
ఎవరైతే కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు ఈ యొక్క ఫీజుకు ఎటువంటి సంబంధం అనేది లేదని, పూర్తిగా విద్యార్థి కళాశాలలో గనుక చదువుకుంటూ విద్యార్థికి ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే పూర్తిగా ఫీజు రియంబర్స్‌మెంట్ డబ్బులనేది నేరుగా ఇక మీదట కళాశాల యాజమాన్యానికి సంబంధించిన ఖాతాలోనే ఈ యొక్క డబ్బులు జమ చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఇక మీదట మీకు ఫీజుకు ఎటువంటి సంబంధం అనేదైతే లేదు. పూర్తిగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఫీజు రియంబర్స్‌మెంట్‌కి సంబంధించిన డబ్బులనేది మీరు ఏ కళాశాలలో అయితే చదువుతున్నారో ఆ యొక్క కళాశాల యాజమాన్యానికి విడతల వారీగా పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది టోటల్‌గా ఈ యొక్క 3 పథకాలకు సంబంధించి మనకు రేపటి రోజున మాత్రం పూర్తిగా 3 పథకాలకు సంబంధించిన కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది. ముఖ్యంగా రేపటి రోజున మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్న క్యాంటీన్‌లు అయితే ప్రారంభిస్తారు. ఆ తర్వాత సెకండ్ అప్డేట్ మనకేమొస్తుందంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకైతే వస్తుంది. అలాగే మూడో అప్డేట్ ఏమిటంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయలకి సంబంధించిన విధి విధానాలు రేపటి రోజున అయితే ఖరారు కాబోతున్నాయి. ఇవి టోటల్‌గా రేపటి రోజున ప్రారంభం కాబోయే 3 పథకాలకు సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.